రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు భరోసాపై తెలంగాణపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. పంట పండించే ప్రతి రైతుకి రైతు భరోసా ఇవ్వాలన్న కోణంలో చర్చించారు. రైతు భరోసాపై సంబంధించి రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని నిర్ణయించారు. జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశాలున్నాయి. జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు చేసే యోచనలో సర్కారు ఉందని తెలిసిందే. రైతు భరోసాపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. పంట పండించే ప్రతి రైతుకి రైతు భరోసా ఇవ్వాలన్న కోణంలో చర్చించారు. రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని వారు నిర్ణయించారు. జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశాలున్నాయి. జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు చేసే యోచనలో సర్కారు ఉందని తెలిసిందే. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, గాయత్రి, రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కొత్తపట్టినే ముగిసింది. ముఖ్యంగా పంట పండించే ప్రతి రైతుకు కూడా రైతు భరోసా ఇవ్వాలని కూడా క్యాబినెట్ సబ్ కమిటీలో నిర్ణయించారు. ముఖ్యంగా రైతు భరోసా సంబంధించి రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని కూడా నిర్ణయించారు. జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా జనవరి 14 నుంచి రైతు భరోసాను అమలు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే పలుమార్లు కేబినెట్ సబ్ కమిటీ చర్చలు జరిపింది. ముఖ్యంగా కేబినెట్ సబ్ కమిటీ అన్ని జిల్లాల్లో పర్యటించింది. రైతు సంఘాల నేతలతో కూడా సమావేశాలు నిర్వహించింది. అందరి అభిప్రాయాలను సేకరించింది. ఆ తర్వాత అసెంబ్లీలో కూడా రైతు భరోసాపై ఒక స్వల్పకాలిక చర్చను కూడా నిర్వహించింది. అందులో అన్ని పార్టీల అభిప్రాయాలను కూడా స్వీకరించిన తర్వాత ఇప్పుడు దాదాపు 3 సార్లు కేబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని అయితే నిర్వహించి విధి విధానాలను కూడా ఖరారు చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు 6 గ్యారంటీలు ఇచ్చింది. అందులో ప్రధానమైనది రైతు భరోసా. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో రైతు బంధు పథకం పేరు మీద ఎకరానికి 10,000 రూపాయలు అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది. అయితే కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా అధికారంలోకి వచ్చింది. అది ఏడాది పూర్తయింది. ఇప్పటికే రైతు బంధు ఇవ్వలేదు, రైతు భరోసా పేరు మార్చారు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే విపక్షాల నుంచి ప్రభుత్వం ఎదుర్కొంటోంది. కాబట్టి ఖచ్చితంగా రైతులకు రైతు బంధును ఎగ్గొట్టే ఉద్దేశంతోనే రైతు భరోసా పేరు మార్చి కాలయాపన చేస్తుందంటూ కూడా విమర్శలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి ఆ ప్రభుత్వానికి ఏర్పడింది. కాబట్టి రైతులు కూడా చాలా కాలంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఒక పంట కాలం కూడా నష్టపోయారు. ఈ క్రమంలోనే ఖచ్చితంగా రైతు భరోసా సంక్రాంతికి ఇవ్వాలని కూడా భావించిన నేపథ్యంలో ఇప్పటికి కొంత సీలింగ్ పెడతారనే ఒక చర్చ అయితే నడిచింది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం గుట్టలు అదేవిధంగా రియల్ ఎస్టేట్ భూములకు కూడా రైతు బంధు పథకాన్ని వేయడం ద్వారా దాదాపు 20,000 కోట్ల నష్టం మన రాష్ట్ర సర్కారు ఖజానాకు ఏర్పడిందంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న క్రమంలో ఖచ్చితంగా పంట పండించే ప్రతి ఒక్క రైతుకి ఇవ్వాలని కూడా భావిస్తుంది. ఒకవేళ రైతు పంట వేయకపోతే వాళ్ళకు ఇవ్వద్దని కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసినట్టయితే రైతుల నుంచి 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు అప్లికేషన్ తీసుకోవాలనుకుంటే, ఎందుకంటే ఆ రైతుకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత పంట వేశారు, ఏం పంట వేశారు అన్నటువంటి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ కూడా రైతుల నుంచి తీసుకోబోతున్నారు. 2-3 రోజులు తీసుకున్న తర్వాత 14వ తారీఖు నుంచి కూడా దాన్ని అమలు చేయాలని కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అయితే ఇప్పటికైతే పంట పండించడం మనం చూస్తే ఒకవేళ వరి పండించే అటువంటి రైతులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి 2 సార్లు రైతు భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ సంవత్సర కాలం ఒక పంట ఉంటుంది. ముఖ్యంగా పత్తి కావచ్చు, అదేవిధంగా చెరుకు కావచ్చు, ఇలాంటి పంటలను కూడా సంవత్సర కాలం ఉంటాయి. కాబట్టి వాళ్ళకు ఒకటేసారి రైతు భరోసా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీన్ని ఎలా స్ట్రీమ్ లైన్ చేసి ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్తారు, ఒకవేళ అలా చేస్తే రైతుల నుంచి వ్యతిరేకత వస్తే ఎలా ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అనేది మాత్రం కొంత చూడాల్సి ఉంది. మొత్తానికైతే రైతు భరోసా పథకాన్ని అయితే ఆ సంక్రాంతి నుంచి అందించాలని కూడా ప్రభుత్వం అయితే భావిస్తున్న ఇప్పటికే ఆ దిశగా దానికి సంబంధించిన నిధులను కూడా సమకూర్చేటువంటి పనిలో కూడా ప్రభుత్వం అయితే పడింది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చందు.